నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ మురళీకృష్ణ పుప్పాలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మురళీకృష్ణ గారు, ఈ మార్కెట్ ప్రిడిక్షన్స్కి సంబంధించి మీరు ఆల్మోస్ట్ ఒక 1000 రికమెండేషన్స్ని కూడా ఈ ప్రింట్ మీడియాలో రాశారు కదా. ఎట్లా ఒక 94% యాక్యురసీతో ఉన్న ప్రిడిక్షన్స్ని మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు? మీకు ఎలా సాధ్యపడుతుంది అసలు? నాకంటూ ఒక ఫ్రేమ్వర్క్ ఉందండి. ఆ ఫ్రేమ్వర్క్లో నేను చూస్తాను ప్రతిదీ కూడా. ఆ ఫ్రేమ్వర్క్లో అని సామాన్యంగా చేయను. ఎప్పుడైనా మిస్టేక్ జరగవచ్చు, కానీ సామాన్యంగా అటువంటి జరగదు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలని నేను అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిగ్గెస్ట్ ఆపరేటర్, ఇండియాలో ఒక బిగ్గెస్ట్ ఆపరేటర్, అతను 4 సూత్రాలు చెప్పాడు. అతను ఫ్రేమ్వర్క్ చెప్పాడు. అతని ఫ్రేమ్వర్క్ నాకు నచ్చకపోవచ్చు, అతని ఫ్రేమ్వర్క్ మీకు నచ్చకుండా వేరేది పెట్టుకోవచ్చు. ఎవరికి వాళ్ళకి ఫ్రేమ్వర్క్ వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. సో అతను చెప్పిన 4 ప్రిన్సిపల్స్ అంటే, ఫస్ట్ లాస్ట్ స్టోరీస్. అంటే చాలా మంచి కంపెనీస్, ఆ కంపెనీ కాస్త షేర్ మార్కెట్ గురించి ఏంటి తెలియదు, ఎంతసేపు వాళ్ళు కాన్సన్ట్రేషన్ వాళ్ళ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. చాలా ప్రాఫిట్స్ వస్తుంటాయి, కానీ ఎవరికి తెలియదు, అది దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ఇతను ఏదైతే ఉన్నాడో దాన్ని రికగ్నైజ్ చేసి అతను కొనటం వలన దానికి పెర్సెప్షన్ క్రియేట్ అయింది, విజిబిలిటీ క్రియేట్ అయింది. అందుకని ఆ షేర్లు పెరుగుతాయి. అటువంటి షేర్లు పట్టుకున్నాడు అతను. సో అతను ఆ విధంగా ఆ షేర్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ అతను పట్టుకునే నెక్స్ట్ ఏంటంటే న్యూ టెక్నాలజీ. ఈ న్యూ టెక్నాలజీ ఏంటి, అసలు ఏ న్యూ టెక్నాలజీలో అది ఏం జరగాలి, అది కొత్త టెక్నాలజీ అయి ఉంటుంది. న్యూ టెక్నాలజీ అంటే కొత్త టెక్నాలజీ. ఈ కొత్త టెక్నాలజీ మన లైఫ్ని ఏదైతే ఎక్స్పాన్షన్ పెంచుతుందో, మన లైఫ్ని ఏది ఈజీ అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ ఉంది. ఒకప్పుడు మనం ఎన్నో విషయాల్లో క్యూలో నుంచాడు. ఫ్లైట్ బుక్ చేసుకోవాలన్నా మనకి ఎన్నో ప్రయాసపడాలి. ఇప్పుడు ఇంట్లో నుంచి మనం చేసుకుంటున్నాం. మన లైఫ్ని చాలా ఈజీ చేస్తుంది. మన లైఫ్ ఎక్స్పీరియన్స్ పెంచే ఉన్నాయి ఆ న్యూ టెక్నాలజీ అయితే కనుక, అది అటువంటి విషయాల్లో మనం న్యూ టెక్నాలజీ కింద మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ టు గ్రీన్. ఈ రెడ్ టు గ్రీన్ అంటే లాస్ మేకింగ్ కంపెనీ సడన్గా ప్రాఫిట్ మేకింగ్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి షేర్లు కూడా తను తీసుకునేవాడు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వేర్ ఈగిల్స్ డేర్. అవతలకి ఆపోజిట్ వెళ్ళేవాడు. తను అందరూ అమ్ముతున్నప్పుడు తను కొనేవాడు డేరింగ్గా. అది ఇంట్రెన్సిక్ వర్త్ వచ్చి చూసేసుకొని దాని గురించి అన్నాడు. ఈ 4 పద్ధతులు అతను ఫాలో అయ్యాడు. నేను కొన్నిసార్లు గమనించాను, అతను ఎప్పుడైతే డివైటాడో, ఎంత పెద్దోడు కానీ కొన్నిసార్లు ఎమోషన్స్ వస్తుంటే ఏదో రాంగ్ పని చేస్తుంటారు. సో అటువంటిప్పుడు మరి నేను చూసాను, అది ఫెయిల్ అయిన కేసులు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా మనం స్టిక్ ఆన్ కావాలి. అక్కడ ఎమోషన్స్ కాదు, మన ఫ్రేమ్వర్క్ ఉంది, ఆ ఫ్రేమ్వర్క్లోనే చూడాలి మొత్తం. ఇది ఏ షేర్ని మనం అనలైజ్ చేయాలన్నా, ఒక చట్టాన్ని అనలైజ్ చేయాలన్నా ఆ ఫ్రేమ్వర్క్ని చూస్తే అది టెస్టెడ్ ఫ్రేమ్వర్కే ఉండాలి. ఓవర్ ఏ పీరియడ్ అది కొంచెం టైం తీసుకుంటుంది, ఇది పాసిబుల్. సో నాకంటూ ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకున్నాను. అది నేను ఎక్కువ ఉపయోగించిన పద్ధతి వైకా పద్ధతి, డబుల్ డి గ్యాన్ పద్ధతి అండి. దీన్ని లా ఆఫ్ వైబ్రేషన్ అంటారు. ఈ లా ఆఫ్ వైబ్రేషన్ చాలా చోట్ల మన ఇండియన్ సైన్సెస్లో, మన ఇండియన్ బుక్స్లో ఉంది. అది జ్ఞాన్ కూడా ఒప్పుకున్నాడు ఈ విషయం. ఇండియాస్ దగ్గర నుంచే నేర్చుకున్నానని చెప్పాడు. అడెప్ట్స్ ఆఫ్ ఇండియా నోస్ దిస్ లా ఆఫ్ వైబ్రేషన్ సైన్స్ అని చెప్పెడతాను. అయితే నేను కూడా ఎతకడం మొదలుపెట్టాను. ప్రతిదీ ఉండాలనేది మహాభారతంలో ఉంది. బయట లేనిది ఏది దాంట్లో లేదు, దాంట్లో లేనిది బయట లేదని ఉంది. కనుక నేను దాంట్లో ఎతకడం పెడితే నాకు మహాభారతంలో ఒక ఇది జ్ఞానం పంచిన ఫార్ములా దొరికింది, మ్యాథమెటిక్ ఫార్ములా దొరికింది. ఇది ఓన్లీ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ అండి. ఇది డిఫరెంట్ ఆర్డర్. అతను ఏం చేశాడనేది ఫస్ట్ చూద్దాం మనం. అతను కరెక్ట్గా చేశాడని చూసినప్పుడు పలానా షేర్ ఏ డేట్ లోపల ఎక్కడికి వెళ్తూ చెప్పగలిగేవాడు, లేకపోతే రీజనబుల్ టైం ఫ్రేమ్ ఇచ్చేవాడు. ఆ టైం ఫ్రేమ్లో అక్కడికి వెళ్తునేవాడు. సుమారుగా 1 month అనో లేకపోతే 1 year ఇచ్చేవాడు. కొంచెం డేట్ కూడా ఇచ్చేవాడు తను. అదొకటి. నెక్స్ట్ టైం ఈరోజు ఒక షేర్ 130 ఉందంటే రేపు నుంచి ఇది 130 దాటదని చెప్పేవాడు. అదే జరగబోయే కరువు ఇచ్చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ మనం చేశానండి. ఇప్పుడు మామూలుగా పాండమిక్ కరువు ముందర 1 month ముందర, అంటే December 21st, 2019 అదే కోవిడ్కి జస్ట్ ఒక 2-3 months ముందు మీరు ప్రొడిక్షన్ ఇచ్చారు. ప్రొడిక్షన్ ఇచ్చాను. 2019 21st December ఇచ్చాను నేను. జరగబోయే గ్రాఫ్ ఇచ్చాను. ఆ జరగబోయే ముందు ఏ డేట్ నుంచి పడుతుంది, ఏ డేట్ వరకు పడుతుంది అని కూడా దాంట్లో వచ్చింది. ఇట్లాంటి తను చాలా మిరకల్స్ చేసేవాడు. పలానా షేర్ ఈరోజు ఒక షేర్ ఉంటే ఒక 30 ఉంటే ఈ 30 దాటదని చెప్పేవాడు. 130 దాటదని చెప్పేవాడు. ఇట్లా కొన్ని మిరాకిల్స్ చేశారండి. అది ఎట్లా సాధ్యమైంది అని చూసుకున్నప్పుడు ఇది లా ఆపరేషన్ ఇస్ ద బేసిస్ అని చెప్పాడు. దీని మీద ఎక్కువ రీసెర్చ్ మొదలుపెట్టాను. అయితే ఈ లా ఆపరేషన్ గురించి ఐన్స్టీన్ ఒక మాట అన్నాడండి. అతను వాళ్ళ డాక్టర్కి లెటర్ రాస్తూ ఇంకా టైం కాలేదు ఇది రివీల్ చేయడానికి కోసం లా ఆపరేషన్ అన్నాడు. కానీ చివరి మూమెంట్లో, అంటే అతను చనిపోయే ముందులో సైంటిస్ట్కి, మిగతా సైంటిస్ట్కి లెటర్ రాశాడు. దేర్ ఇస్ నథింగ్ కాల్ 2.5 times అన్నాడు తను. సో ఇందులో యూనివర్స్ 2.5 times లేదని చెప్పాడు తను. సో అది ఏ విధంగా చూసినప్పుడు అది ఆటమిక్, సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తా కావచ్చు, లేకపోతే సోలార్ సిస్టమ్ కావచ్చు, యూనివర్సల్గా అప్లై రూల్ దాంట్లో ఉంది అది. అట్లాగే డాక్టర్ రామానుజన్ వచ్చేటప్పటికి 1.25 గురించి మాట్లాడాడు. ఈ 1.25 క్రియేషన్ గురించి మాట్లాడాడు. అతను లిమిట్స్ గురించి మాట్లాడాడు. ఐన్స్టీన్ ఇక్కడ క్రియేషన్ గురించి మాట్లాడాడు. అతను ఈ క్రియేషన్ నేను అనుకోవటం 5/4 నుంచి వచ్చి ఉంటుంది. ఈ 5/4 శ్రీయంత్రంలో ఉన్నాయి. 5 triangles one side, 4 triangles one side అని వచ్చి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇదంతా కూడా వైబ్రేషన్స్ సంబంధించినండి. సో ఇదన్నీ కూడా నేను ప్రూవ్ చేశాను, మ్యాగజైన్లో ప్రూవ్ చేశాను నేను. అది సో ఏ రేట్ ఎక్కడికి వెళ్తుందో చెప్పగలము, మనం జరగబోయే కర్వ్ ఇవ్వగలము, ఎక్కడికి వచ్చి ఈసారి అవుతుందని చెప్పు. ఇవన్నీ ప్రూఫ్ ఉన్నాయి, మనం చేసిన దానికి ప్రూఫ్స్ ఉన్నాయండి. మేము మా ఓన్ కోసం చేసుకున్నాం మేము. ఇవన్నీ కూడా
ప్రూఫ్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు జ్ఞాని గురించి చెప్పారు కదా, సో సో 100 years బ్యాకే మార్కెట్ గురించి ఎట్లా వాళ్ళు రీసెర్చ్ చేయగలిగారు, అసలు మార్కెట్ గురించి ఎలాంటి ప్రెడిక్షన్స్ ఇవ్వగలిగారు అప్పట్లోనే అసలు? అయితే అతను చెప్పింది ఏంటంటే డబుల్ డి అని చెప్పింది ఏంటంటే ఇవి ఇండియా ఎడ్వర్డ్స్ ఆఫ్ ఇండియా నోస్ దిస్ అన్నాడు. అతను ఏదైతే చార్ట్స్ పోయించాడో ఆ చార్ట్స్ అన్నీ కూడా మన సర్వతోపద్ర చక్రానికి సంబంధించినవి. దాన్ని సర్వతోపద్రం చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. సో దాంట్లో ఈ నెంబర్ సిస్టమ్స్ కూడా దాంట్లో ఉన్నాయి, నెంబర్స్ ప్రొపోర్షన్ సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయి. అది ఒక సెగ్మెంట్ మటుకే సర్వతోపద్రం చాలా పెద్దదండి. దాంట్లో వాస్తుశాస్త్రం కూడా ఇంక్లూడ్ అవుతుంది దాంట్లో. సో ఈ వైబ్రేషన్ కూడా వాస్తు చట్టంలో ఉంటుంది, అసలు వైబ్రేషన్ థియరీ అది అంతా కూడా. సో ఇది ఈ విధంగా తను నేర్చుకునే చేశాడని, ఎందుకంటే అతను చదివిన మన యోగా సిస్టమ్ గురించి చాలా కమాండ్ ఉంది అతనికి. అందుకని మ్యాజిక్ వరల్డ్లో మన యోగా సిస్టమ్ గురించి బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు బ్రీతింగ్ ఎట్లా ఉంటుంది, బ్రీతింగ్ ఎట్లా చేయాలి. సో ఈ నోస్ ఇండియన్ సైన్సెస్. సో ఇండియన్ దగ్గర నేర్చుకున్నాను కూడా చెప్పాడు. ఇంకోటి ఏంటంటే క్లియర్గా రాశాడు అతను రాసిన నవల్లో ఏమని, ఎడ్వర్డ్స్ ఆఫ్ ఇండియా నోస్ దిస్ అని అన్నాడు. ఎడ్వర్డ్స్ ఆఫ్ ఇండియా నోస్ దిస్ అని చెప్పాడు. సో ఈ విధంగా అతను మన ఇండియన్ సిస్టమ్ ఫాలో అవ్వడం మనకు తెలుస్తుంది. ఈ వైబ్రేషన్ సిద్ధాంతము, ఈ వైబ్రేషన్ సిద్ధాంతం అంటే హార్మోనీ అండి. ఈ హార్మోనీ అంటే ఏంటి, హార్మోనీ ఏ విధంగా అర్థం చేసుకోవాలో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఎగ్జాంపుల్ బట్టి మీకు అర్థమవుతుంది ఏంటనేది. 1+2 = 3 అన్నప్పుడు 3 is in harmony with 1 and 2. సో ఈ విధంగా చేసుకుంటూ వచ్చేడతాను. సో ఈ హార్మోనిక్ పద్ధతిలో ప్రతిదీ కూడా హార్మోనిక్ ప్రకారం ఉంటుంది. ఈ లా ఆపరేషన్ అనేది సన్ చుట్టూ కూడా ఉంటుందని ఈ మధ్య సైంటిస్ట్ చెప్తున్నారు. వారు రిపిటేషన్ ఆర్ ఆక్టివ్ సిస్టమ్ అంటారు దీన్ని, ఆక్టివ్ సిస్టమ్ అంటారు. ఈ ఆక్టివ్ సిస్టమ్ కూడా ఉందని ఇప్పుడు ఈ మధ్య సైంటిస్ట్ చెప్తున్నారండి. సో ఇది అతను ఫాలో అయింది ఇదేనండి. 100 years బ్యాక్ ఫాలో అయ్యాడు అతను. అయితే 2019లో డిసెంబర్ 27 సో వరల్డ్ మార్కెట్స్ పడిపోతాయని మీరు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? అంటే మీ ప్రెడిక్షన్స్ని అసలు ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? ఇది టైమ్ అండ్ ప్రైస్, హౌ దే టైమ్ ఈజ్ ఇంట్రాక్టింగ్ విత్ ద ప్రైస్ అండి. దాన్ని మనం టైం అనే కన్నా ఎక్స్ అండ్ వై యాక్సిస్ అనొచ్చు మనం. ఈ ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఏ విధంగా ఇంట్రాక్ట్ అవుతుంది, బ్యాలెన్స్ అండ్ ఇంబ్యాలెన్స్ ఏ విధంగా జరుగుతుంది, బ్యాలెన్స్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఏమవుతుంది. సో బ్యాలెన్స్ జరిగినప్పుడు షేర్ మార్కెట్లో చేంజెస్ జరుగుతాయి. చేంజెస్ అంటే ఎవరు ఏంటి, అక్కడి నుంచి పడటం కానీ పెరగటం కానీ లేకపోతే సైడ్ వేస్ మూవ్ అవటం కానీ జరుగుతుంటుంది. సో ఈ మ్యాథమెటికల్ ప్యూర్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే ఇంకేముండదు దీంట్లో. మ్యాథమెటిక్స్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్, చాలా విచిత్రమైన మ్యాథమెటిక్స్ మనం చేసే మ్యాథమెటిక్స్ కాదు ఇది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది, ఇల్లాజికల్గా అనిపిస్తుంది పైకి, కానీ దేర్ ఇస్ సమ్ లాజిక్ ఇన్ దట్. ఆ లాజిక్ ప్రకారం వెళ్తే కనుక ఇది పాసిబుల్, ఇది జరుగుతుంది. ఇది చేశాను, ఎన్ని ప్రూవ్ ఉన్నాయి ఎవరైనా మనం చూసుకోవచ్చు. మ్యాగజైన్ ఇస్తున్న ప్రెడిక్షన్స్ కనుక మీరు చూసుకోవచ్చు. వచ్చి ఇప్పుడు రెసిషన్ వచ్చినప్పుడు, తర్వాత రెసిషన్ వచ్చి అయిపోయి మళ్ళీ మార్కెట్స్ రెజ్యూమ్ అవుతున్నప్పుడు, అంటే సెక్టోరియల్గా అంటే ఏ సెక్టార్లో ఎటువంటి మొమెంటం ఉండబోతుంది అనేదాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయగలగాలంటారు? ఇది ఎకనామిక్లో చాలా చేంజెస్ జరుగుతుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రిసెషన్ ఎండింగ్ అప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ పెరుగుతుంది. ఓకే, ఎండింగ్లో బ్యాంకింగ్ సెక్టారు అప్పటికి ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గిస్తారు కనుక, సో రైట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు కనుక బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, ఇప్పుడు మనకి టైం సరిపోదు, అందుకు బ్యాంకింగ్ సెక్టర్ ఆ టైంలో పెరగాలి. మన రిసెషన్ అయిపోయిన తర్వాత గ్రోత్ ఫేజ్ స్టార్ట్ అవుతుందండి. ఈ గ్రోత్ ఫేజ్ అప్పుడు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పెరుగుతాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే మన ఇంట్లో వాడుకునే వస్తువులు ఉంటాయి, మన రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, అన్నీ పెరుగుతుంటాయి. బాగా ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు, అంటే ధరలు బాగా పెరుగుతున్నప్పుడు పెరిగే ఏంటంటే ఆయిల్ అండ్ మెటల్స్ అండి. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అదే ఉంటుంది, అంటే భూమి నుంచి తీసేది ఎక్స్ప్రెషన్ అదే ఉంటుంది. బట్ ఇన్ఫ్లేషన్తో పాటు రేట్లు పెంచేస్తారు, రేట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్లో రేటు పెంచుతారు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అదే ఉంటుంది కనుక ఆ షేర్లు ఇన్ఫ్లేషన్. సో ఇట్లా ఎకానమీలో జరిగే చేంజెస్ డిఫరెంట్ సెక్టర్స్ మీద ఈ విధంగా పడతాయని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా చాలా సైకిల్స్ ఉంటాయి, బిజినెస్ సైకిల్స్, అది మనకి టైం సరిపోదు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో అయితే ఈ పిఎంఎస్ గురించి ఏం చెప్తారు అసలు? ఈ పిఎంఎస్ని మనం అసలు ఎట్లా ఈ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి అంటారు, ఎలా ఉండాలి అంటారు? సో ఒకటండి, ఇప్పుడు మామూలుగా మీకంటూ మీ ఓన్గా ఉంటే మీకంటూ నేర్చుకోవాలి, మీరు మీ ఫ్రేమ్వర్క్లో ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది మీకు. సో కష్టపడండి. లేదు అంటే మీకు ఇట్లా కాదనుకుంటే కనుక మాకు ఇదంతా మనకు అనవసరం అనుకుంటే మీరు స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ ఫాలో అవ్వండి. ఇది మీకు స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ మనకి ఇప్పుడు దీంట్లో వేస్తున్నారు, మనీ కంట్రోల్ కూడా వేస్తున్నారు, ఎవరో దాంట్లో ఉన్నారని. వాళ్ళని షార్క్ ఇన్వెస్టర్ అంటారు, రకరకాల పేర్లు పెడుతుంటారు. వాటిని కూడా మీరు ఫాలో కానీ వాళ్ళు బై చేసి మీరు జాయిన్ చేయండి. జస్ట్ కాపీ క్యాట్ చేసినా పర్లేదు, కాపీ చేసుకున్నా పర్లేదు అని నా ఉద్దేశం. మురళీకృష్ణ గారు, మరి ఈ పోర్ట్ఫోలియోని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అంటారు? పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకునే ముందు తప్పనిసరిగా ఎటువంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి అంటారు? అండ్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అందరూ కూడా టైమింగ్ ద మార్కెట్ అంటారండి. టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. టైమ్ ఇన్ ద మార్కెట్, దట్స్ పర్ఫెక్ట్లీ yes. రైట్. సో మనకి రెండు పద్ధతులు ఫాలో ఉంచాలండి. డిఫరెంట్ సెక్టర్స్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వటం, డిఫరెంట్ టైమ్స్లో డిజైన్ చేసుకోవడం. అంటే మన పోర్ట్ఫోలియో ఎలకేషన్ డిఫరెంట్ సెక్టర్స్లో కాకుండా డిఫరెంట్ టైమ్స్లో పెట్టుకోవాలి. ఎందుకంటే డిఫరెంట్ వైబ్రేషన్స్, డిఫరెంట్ సెక్టర్స్, ఎకనామిక్ చేంజెస్ జరుగుతుంది. అందుకని ఓవర్ పీరియడ్ మీరు స్ప్రెడ్ చేసుకోండి. అదొకటి మీకు చెప్తాను నేను. లేదంటే మీకు పిఎంఎస్ సర్వీసెస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మేము కూడా పిఎంఎస్ సర్వీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే.
సో అయితే చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అంటే మార్కెట్లో ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి సరైన టైం ఏదంటే చాలామంది అడుగుతుంటారు. సో మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలా, లేదంటే మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలా? ఒకేసారి అన్నీ పెరగవండి సామాన్యంగా, అన్నసి భూమి మార్కెట్ తప్పితే మామూలుగా. సో మామూలుగా పడినప్పుడు కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ, డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయని. డిఫరెంట్ సైకిల్స్లో మనకు కొన్నిసార్లు మిగతా పడుతున్నప్పుడు అవి పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎన్సీ సెక్టర్ ఉందనుకోండి, అవి మన రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మీకు గ్రాఫ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఒక ఇండెక్స్ బాగా పడిపోతున్నప్పుడు కూడా అది స్టేబుల్గా ఉంది, ప్లస్ పెరగడం మొదలుపెట్టింది ఎఫ్ఎన్సీ సెక్టర్. సో ఇది ఒకటి మనం గమనించాలండి. ఎప్పుడు కూడా ఏ మార్కెట్ అయినా మనకి ఇందాక చెప్పిన సైకిల్స్ ప్రకారం ఏ మార్కెట్ అయినా ఏదో ఒక సెక్టర్ పెరుగుతూ ఉంటుంది, ఏదో ఒక షేర్ పెరుగుతుంటుంది. సో మనం వాటిని గమనించండి. ఇది ఎట్లా గమనించాలని ఎప్పుడైనా మీకు నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తాను. ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది చార్ట్స్లో, ఏం జరుగుతుంది, మన ఫండమెంటల్స్ ఒకటే కాదండి, చార్ట్ అనేది మనకి ముందర అసలు దాంట్లో ఏం జరుగుతుంది, ఆ కంపెనీలో ఏం జరుగుతుంది ముందుగానే కొంతవరకు తెలుస్తుంది, ఆ వాల్యూమ్లో కొంత తెలుస్తుంది. నేను ఎక్కువగా ఓబీవీ అనాలిసిస్ మీద అవుతాను. ఫ్లోటింగ్ స్టాక్ ఎంత ఉంది, అతను బయట ఫ్లోటింగ్ స్టాక్ అదర్ పీపుల్ దగ్గర ఎంత ఉంది, ఇన్వెస్టర్స్ దగ్గర బేసిక్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ ప్లస్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ప్లస్ ప్రొమోటర్స్ తీసేసిన తర్వాత మిగిలిన షేర్లు ఏదో ఉన్నాయి, అది ఎంత ఉంది, ఆ స్టాక్ ఆ షేర్ని అబ్జార్బ్ చేసుకుందా లేదా, దీన్ని ఓబీవీ అనాలిసిస్ తెలుస్తుంది. ప్లస్ ఇంకో కొన్ని అడ్వాన్స్డ్ టూల్స్ మీరు సొంతగా డెవలప్ చేసుకుని ఉన్నాయి, దాని ప్రకారం కూడా మనకు తెలుస్తుంది వాళ్ళు స్ట్రాటజిక్ చేస్తున్నారా, వాళ్ళ యాక్టివిటీ ఏంటి మన తెలుస్తుంది కొంత. అయితే కోవిడ్కి ముందు వరకు కూడా అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఏదైనా సరే 2 కోట్ల మంది 3 కోట్ల మంది లోపలే ఉన్నారు. కోవిడ్ తర్వాత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, హ్యూజ్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. సో అంటే చాలామంది కొత్త వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయిపోయారు 2020-21 తర్వాత నుంచి కూడా. చాలామంది కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే వాళ్ళ సొంతంగా ఈ పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకొని చేతులు కాల్చుకుంటున్నారు. అంటే ఎవరో ఫ్రెండ్ చెప్పారనో లేదంటే తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పేసి అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఒక పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకొని చేతులు కాల్చుకుంటున్నారు. మరి మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ విషయంలో మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? మీరు సామాన్యంగా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి, కొంచెం రిజిస్టర్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు వాళ్ళు మీకు అడ్వైస్, వాళ్ళని ఫాలో కట్టం. మీరు సొంతగా చేయాలంటే మీరు కొంచెం బాగా స్టడీ చేయాల్సి వస్తుంది. సో లేకపోతే ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్డ్ అనలిస్ట్ దగ్గరికి కానీ రిజిస్టర్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది సాధ్యం. వాళ్ళు మీకు చెప్తారు దేంట్లో పెడతారు అనేది. వాళ్ళు కూడా మొత్తం వాళ్ళ క్రెడెన్షియల్స్ కూడా చూసుకొని వెరిఫై చేసుకోండి. వాళ్ళ క్రెడెన్షియల్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ రికార్డ్ ఏంటి, ఏది నమ్మాల్సిన అవసరం లేదు. మామూలుగా వెళ్ళి మీరు వెరిఫై చేసుకుని సాటిస్ఫై అయితే వాళ్ళ దగ్గర మీరు జాయిన్ అయ్యి మీరు కానీ మీరు సొంతగా చేయగలుచుకోవద్దండి, అది మీ ఫీల్డ్ కాదు. అది మీరు ఎక్స్పర్ట్స్ యూఆర్ ఇన్ యువర్ ఫీల్డ్. సో దీనికి కూడా ఒక ప్రతి ఏదైనా సరే అండి లైఫ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఒక హోటల్ స్టార్ట్ చేస్తాడు, అది 20 సంవత్సరాల తర్వాత ఇంకో హోటల్ స్టార్ట్ చేస్తాడు, అక్కడి నుంచి 1000 హోటల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. అది ఒక్కసారి సక్సెస్ అనేది రాదండి. ఈ ప్రాసెస్ మీద కమెంట్ రావాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. రిజల్ట్స్ గురించి ఆలోచిస్తారు. టాకింగ్ ఆఫ్ రిజల్ట్స్ ఇస్ సిన్ నా ఉద్దేశంలో. రిజల్ట్స్ విల్ కమ్ ఆటోమేటిక్. ప్రాసెస్ రైట్, ప్రాసెస్ని మనం ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటాలి. మళ్ళీ కొత్త అడిషనల్ రూల్స్ పెట్టుకుని ఉండాలి. అది సక్సెస్ అయ్యి మీకు కాన్ఫిడెన్స్ వచ్చేదాకా మీ ఒక సెటప్ తయారు చేసుకున్న తర్వాత మీరు ఒక దాంట్లోకి ఎంటర్ కాండి. దాంట్లో ఎంటర్ కావద్దు. లేకపోతే న్యూస్ చదివారు, న్యూస్ చదివేప్పటికి అందరికీ తెలుస్తుంది న్యూస్. సో న్యూస్ అనేది ఎంప్లాయీస్ తెలుస్తుంది. రూల్ ఉంది, ఎంప్లాయీస్ చెప్పకూడదు ఎవరికని. కానీ ఇప్పుడు ఎవరికి సప్లైర్ తెలీదా? ఒకసారి సడన్గా ఒక 10 లక్షలు ఆర్డర్ ఇచ్చేవాడు, ₹1 కోటి ఆర్డర్ ఇస్తే ఫస్ట్ ఏం ఆలోచిస్తాడు వీడు, ఇది కంపెనీలో బాగా నడుస్తుంది, ఆ షేర్లు ఎందుకు కూడా ఆలోచిస్తాడు. ప్లస్ వాడికి మనీ వస్తుంది, ఫ్లో అవుతుంది. ఎకానమీ ఈ విధంగా రన్ అవుతుంటుందండి. ఎవరికి రాగానే వాడు ఫస్ట్ వస్తుంది, ఇంకా చెక్ రాలేదు, వీడు ఆలోచిస్తాడు ఏం చేయాలని, ఆ డబ్బుతో ఏం చేయాలి, ఏం కొనాలని ఆలోచిస్తాడు. ఇది కూడా ఒక ఇన్ఫ్లేషన్ కారణం అవుతుంది. ఈ విధంగా ఎకానమీ వర్కౌట్ అవుతుందని మీకు చెప్పేస్తాను. సో అయితే అంటే మీకున్న ఇంత ఈ హ్యూజ్ ఎక్స్పీరియన్స్, ఇంత సీనియారిటీతో ఒక పోర్ట్ఫోలియోని డిజైన్ చేసే ముందు అంటే మీ వైపు నుంచి మీరు ఎటువంటి కేర్ తీసుకుంటారు, మార్కెట్ గురించి ఎటువంటి ప్రిడిక్షన్స్ని మీరు కన్సిడర్ చేస్తారు? అసలు దీనికి నేను కొన్ని వైకప్ పద్ధతి ఫాలో అవుతానండి. నేను ఒక షేర్ని మనం ఎట్లా రికగ్నైజ్ చేయాలి, సెక్టార్ ఏ సెక్టార్ పెరుగుతుంది అనేది కూడా మనకు కొంత ఐడియా వస్తుంది. అతను ఒక 9 పాయింట్స్ ప్రిస్క్రైబ్ చేశాడు. కానీ ఇది వెంటనే ఈజీగా వెంటనే అర్థమైంది కాదు. కొంచెం బాగా తరువుగా ప్రాక్టీస్ చేయాలండి. ఏదైనా తరువుగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఏది కూడా ఈజీగా రాదు అది. సో దాని తర్వాత నేను గ్యాన్ చెప్పిన లా ఆఫ్ ఆపరేషన్ కంబైన్ చేసుకున్నాను. ఇతను ఎక్కువగా ఫామ్ రీడింగ్, గ్యాన్ నుంచి నేర్చుకుందే వైకప్, ఎక్కువగా ఫామ్ రీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. లా ఆఫ్ ఆపరేషన్ తనకు అర్థం కాలేదు. ఓన్లీ గ్యాన్ దగ్గర నేర్చుకుంటే ఫామ్ రీడింగ్. ఆ ఫామ్ రీడింగ్ టైమింగ్ కోసం కొంత ఉపయోగపడుతుంది. సో ఇంకోటి లా ఆపరేషన్ అంటే మనకి కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎక్కడికి పోతుందనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కాన్ఫిడెన్స్ లేకపోతే కొంచెం 10% ప్రాఫిట్ కమ్మేయటము అది జరుగుతాం. ఎప్పుడైతే మనకి కాన్ఫిడెన్స్ అక్కడికి వెళ్తుంది షూర్గా 90% షూరిటీ అన్నప్పుడు మనం పెడతాం. 10% అటు ఇటు అయినా మన తప్పది. సో లా ఆపరేషన్ ఎప్పుడు రాంగ్ చేయదు. మనం యాంకరింగ్ పాయింట్ అంటుంది. ఎక్కడి నుంచి యాంకర్ చేసుకోవాలి ప్రెడిక్షన్ అనేది.
సో యాంకరింగ్ పాయింట్ కరెక్ట్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తుందండి. అందుకని అతను ఏమంటే నాకు అనవసరం ఏం జరుగుతుందో కానీ అక్కడికి వెళ్ళాలి అంటాడు. ఈ లోపల కొంచెం కింద పడవచ్చు, కానీ అతను కొన్ని రూల్స్ చెప్పాడు, మరీ కింద పడకుండా కోసం కొన్ని రూల్స్ చెప్పాడు. సో దాన్ని ఏమంటే నో ఇంటర్ఫరెన్స్ జోన్ అంటారు. ఈ నో ఇంటర్ఫరెన్స్ జోన్ అయిపోయిన తర్వాత పెరగడం మొదలు పెడుతుంది. ఆ నో ఇంటర్ఫరెన్స్ జోన్ వచ్చిందంటే చూసుకున్న తర్వాత మనకి ఇది పాసిబుల్, ఈ కాన్ఫిడెన్స్ కూడా పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణ గారు. మార్కెట్లో మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి, అదేవిధంగా మీరు ఇచ్చే రికమెండేషన్స్ గురించి అండ్ మీ ప్రిడిక్షన్స్ గురించి ఇవాళ నేను తెలుసుకోగలిగాను, మన ఆడియన్స్ కూడా మీ ద్వారా తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.